అద్భుతమైన సృష్టి అంతా అంకెలమయం. అంకెలు కూర్చిన సంఖ్యలమయం. ప్రపంచాన్ని అదే మనం చూస్తున్న ఈ ప్రపంచాన్ని నడిపించేది అంకెలు గల సంఖ్యలు. సూక్ష్మంగా చెప్పాలంటే అంతా గణిత తోరణం. మానవ మనుగడకు అది ఒక కారణం. అటువంటి గణితానికి మూలంగా స్థూలంగా మన భారతీయ ఆవిష్కరణ మరియు ప్రాముఖ్యత గూర్చి ఒక్కసారి చూద్దామా? ప్రపంచ గణిత మహాపర్వానికి భారతీయ ఆవిష్కరణల వంతు చాలానే ఉంది. ఈ జగతి మొత్తం గోళాకారంలో ఉంటుంది. అలా చూచినచో ఆకాశం ఉంటుంది, ఆ పైన శూన్యం ఉంటుంది. అటువంటి శూన్యమును కూడా ఒక విలువ ఉంటుంది. ఆ విలువ రూపాన్ని అపురూపంగా అందించిన భారతీయ గణితవేత్త శ్రీ ఆర్యభట్ట ఆ విలువ సున్నా అని తర్వాత తెలుసుకొని విరివిగా అందరూ ఉపయోగించసాగారు. అలా మొదట ఉపయోగించింది మరియు ప్రయోగించింది బ్రహ్మగుప్త. ఆయన మొట్టమొదటిగా పరిపూర్ణ ఉపయోగాన్ని గ్రంథస్థ రూపంలో అందించారు. వివరించిన కొద్దీ పెరుగునన్నట్లుగా భారతీయ గణితవేత్తలు చేసిన కృషి అనిర్వచనీయం మరియు గగన సామీప్యం. ఇంకా మన పురాతన భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఎందరో గణిత గమనానికి సులభమైన మరియు సుకృతమైన దారులు పరిచారు. వారిలో ముఖ్యులు భాస్కరాచార్యులు. ఆయన కలన గణితానికి కళాత్మక రూపాన్ని, అవకలనోపేతమైన వైభవాన్ని అందించారు. అతని కుమార్తె అయిన లీలావతి గణిత ఆధార శ్లోకములెన్నిటినో సమస్యలకు వాటి సాధనలకు పర్యాయంగా రచించారు. ఇంకా వరాహమిత్ర, మహావీర, శ్రీధర, హేమచంద్ర, పనివీరి, పింగళ, వీరిలో మన తెలుగువారైన శ్రీ పవులూరి మల్లన్న గారు మొదటగా గణిత శాస్త్ర అనే మహావీరాచార్య గ్రంథాన్ని ఆంధ్రీకరించి సార సంగ్రహ గణితము అను నామకరణంతో వెలువరించారు. గణిత శాస్త్రానికి ఎనలేని కృషి చేశారు. ఇంకా ఎంతోమంది మేధావులు గణిత చరిత్రకు దార్శకులయ్యారు. అలా చెప్పవలసి వస్తే భారతదేశం యావత్తు ఒక స్వరంగా మారి నినదించే పేరు అందరికీ తెలిసిన వారు శ్రీ శ్రీనివాస రామానుజన్. ప్రపంచ వినీలాకాశంలో భారతీయ జెండాను రెపరెపలాడించి సమస్యలను శోధించి నిలిచిన వ్యక్తి శ్రీనివాస రామానుజన్. ఆయన చెన్నైలోని ఈరోడ్లో 1887 సంవత్సరంలో శ్రీ శ్రీనివాస అయ్యర్, కోమలతమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆ శక్తి అనే శక్తి ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది అనుటకు నిక్కమైన ఉదాహరణ రామానుజన్. ఆయన పిన్న వయసునందే ఎన్నో లెక్కలను సాధించి ఆ రెక్కలను ఉపయోగించి గణిత శాస్త్ర గగనాన్ని విహరించారు. అందుకనే ఆయన ఇప్పటికీ మనకు దార్శకులయ్యారు. 1892 సంవత్సరం నందు ప్రైమరీ స్కూల్ నందు కుంభకోణంలో చేరి 1898 సంవత్సరంలో ప్రాథమిక విద్యనందు ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. ఈయన హై స్కూల్ నందు చదువుతుండగానే జిఎస్ కార్స్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ను పూర్తిగా చదివారు. 1904 సంవత్సరంలో ఈయన కుంభకోణంలోనే ప్రభుత్వ కాలేజీలో చేరారు. తన 25వ ఏట మద్రాస్ పోర్టు నందు ఉద్యోగంలో చేరారు. అచ్చటి నుంచి తన రీసెర్చ్ పేపర్ని మద్రాస్ ప్రొఫెసర్ల సలహా మేరకు లండన్లో ఉండే ప్రొఫెసర్లకు పంపించసాగారు. కొన్నాళ్ల తర్వాత అకస్మాత్తుగా ఒకసారి లండన్ నుంచి ఆహ్వానం వరించి భవిష్యత్ గణిత పరిశోధనల కొరకు ఆ దేశ ధరణియందు మన జాతీయ జెండాను ఎగరవేశారు. అప్పటి నుంచే అక్కడ ఎన్నో పరిశోధనలు చేసి నెంబర్ థియరీ యందు క్రొత్త ఆవిష్కరణలు ప్రచురించారు. ఇంకా లండన్ యందు పరిశోధనలు ప్రోత్సహించిన వారిలో అతి ముఖ్యులు శ్రీ జిహెచ్ హార్డీ గారు. రామానుజన్ హార్డీకి మధ్య సాగిన ఉత్తరాలు పుస్తక రూపేణ ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. చివరిగా ఆయన మరణ సమయమున వచ్చిన కారు నెంబరు 1729 కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి అది రామానుజన్ నెంబరుగా స్థిరపడింది. 1920 సంవత్సరం నందు ఆయన క్షయవ్యాధితో బాధపడుతూ మరణించారు. అయినా ఆయన మన గణిత చరిత్రలో తనదైన ముద్ర వేసి నిలిచారు. ఆయన జ్ఞాపకార్థం 1960 సంవత్సరం నందు ఆయన పేరిట తపాలా బెళ్లను విడుదల చేసి భారత ప్రభుత్వం కీర్తి కిరీటాన్ని ఎగరవేసింది. ఆయన పరిశోధనా పత్రాలు నేటికి మరియు కొన్ని వందల ఏళ్లకి కూడా సాధ్యం కాని సాధనలు గల సమస్యలు. ఇది ఆయన 125వ జన్మదినం సందర్భంగా మన జోహార్లు ఆయనకి సమర్పించుకుందాం.